ప్రియమైన సహోదరి సహోదరులను యేసుక్రీస్తు ప్రభు నామంలో రూత్ ప్రేయర్ ఫెలోషిప్లోకి ఆహ్వానిస్తున్నాము. ఈ దినము తండ్రి అయిన దేవుడు మనతోటి నిర్గమాకాండము 2వ అధ్యాయము 24వ వచనము 25వ వచనం ద్వారా మాట్లాడతలంచారండి. వాక్యం చూద్దాము. కాగా దేవుడు వారు మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఈ వాక్యము మనకి ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితిని తెలియపరుస్తోందండి. ఇశ్రాయేలీయులు బానిసలుగా ఐగుప్తులో ఉన్నప్పుడు ఫరో రాజు వారిని మీద పని ఒత్తిడి చేసినప్పుడు వారు భరించలేనప్పుడు దేవుని పట్ల వారు మొరపెట్టుకుంటున్నారు. తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారు మూలుగును విని, వారు కష్ట సమయంలో దేవునికి మొరపెట్టినప్పుడు మమ్మల్ని కాపాడే దేవుడు మాకున్నాడు, మా రక్షకుడు మాకున్నారు, ఆయనకు మొరపెట్టాలని చెప్పి వారు మొరపెడుతున్నప్పుడు ఆయన మూలుగు విన్నారట. మూలుగు విని ఏం చేశారండి? మొట్టమొదట అబ్రహాము సమయంలో ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నారట. వాక్యం చూద్దాము. దేవుడు వారు మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. మనము కూడా మన పరిస్థితుల్లో నలుగుతూ ఉన్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానమును మనము దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉండగా ఆయన ఆలకించి మనకు సమాధానం ఇస్తారు. మనకిచ్చిన ప్రతి వాగ్దానము, మనతో మాట్లాడిన ప్రతి ప్రవచనాన్ని మనము తీసుకుని దేవునికి ప్రార్థన చేయవలసి ఉంది. మనం నలుగుతూ ఉన్నప్పుడు, ప్రభువా నువ్వు ఇలా చెప్పావు కదా, నువ్వు ఎన్నడూ ఎడవనో ఎడబాయిన సెలవిచ్చావు, మమ్మల్ని నీ అరచేతిలో చెక్కుకున్నాను అన్నావు, తల్లి మరిచినను నన్ను మరవనన్నావు కదా, నేను ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నాను, నాకు జాబ్ లేదు ప్రభువా, నాకు వివాహం కాలేదు ప్రభువా, నన్ను ఈ సమాజం అంతా ఏలెత్తి చూపిస్తుంది ప్రభువా, నేను నీ కొరకు జీవించాలని నీ పట్ల నేను విశ్వాసంతో జీవిస్తున్నాను, నన్ను పరికించు దేవా అని ఆ మూలుగుతున్నప్పుడు ఎలా అయితే ఆనాడు ఇశ్రాయేలుని దేవుడు ఇశ్రాయేలీలను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. అనగా వారి పట్ల ఆయన ఏమైతే నిర్ణయించి ఉన్నారో, ఏదైతే తల్లి గర్భములో రూపించబడి ఒక దినము గడవక ముందే దినములన్నీ లిఖించబడిను అని ఏ విధంగా అయితే వ్రాయబడి ఉందో, దేవాది దేవుడు ఆయన వ్రాసినటువంటి ఆ ప్రతి మాట జ్ఞాపకం చేసుకుంటూ ఆయన తన సమయంలో చేస్తారు. అప్పటి వరకు మనము వేచి ఉండవలసిన సమయం ఉన్నది. ఆయనకు ప్రార్థన చేస్తూ ఆయన చిత్తములో మనం జీవించవలసినది ఉంది. ఎంతటి విశ్వాసంతో మనం జీవించాలి అని అంటే, షడ్రక, మేషక, అబేద్నెగోలు ఆ రాజు ఒక బంగారు విగ్రహాన్ని చేయించి పెట్టి ఆ వాయిద్య ధ్వనులు వినపడినప్పుడు ఇక్కడ ఉన్నా కూడా విగ్రహం వైపు సాగిలపడాలని చెప్పి రాజాజ్ఞ ఇవ్వబడింది. రాజాజ్ఞ ఇవ్వబడ్డా కూడా షడ్రక, మేషక, అబేద్నెగోలు సాగిలపడనప్పుడు రాజు వద్దకి వీరి మీద ఫిర్యాదు చేయబడినప్పుడు వారిని అగ్నిగుండంలో వేస్తాను అన్నప్పుడు వారెంతో ధైర్యంగా నిలబడి అంటున్నారు కదా, రాజుతో ఇలాగు చెప్పిరి, నెబూకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, మేము పూజింపమనియు నీవు నిలవపెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకొనుము అని వారు ఎంతో స్పష్టముగా విశ్వాసముతో వారు బానిసలుగా తేబడిన వాళ్ళు ఆ రాజాజ్ఞను ధిక్కరించారు. వారు ఎటువంటి విశ్వాసంతో ఎదిరించారో మనము కూడా మన పరిస్థితుల్లో దేవుని యొక్క నీతి నియమములను, ఆయన ఇచ్చిన నిబంధనను, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను తొలగిపోకుండా ఎప్పుడైతే మనం నిలబడతామో, ఆనాడు షడ్రక, మేషక, అబేద్నెగోలు కాపాడినట్లుగా ఈ దినమున మనల్ని కూడా ఇశ్రాయేలీయులందు ఎలా అయితే దేవుడు లక్ష్యముంచెను అని ఇక్కడ వ్రాయబడి ఉందో, మీ యందు నా యందు కూడా లక్ష్యముంచుతారండి. దేవుని కొరకు జీవించాలి. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను నేను పాటిస్తూ ఆయన ఇచ్చినటువంటి నిబంధనలో నేను జీవిస్తాను మన స్థిరత్వంతో నిలబడినప్పుడు తప్పనిసరిగా ఆయన మనల్ని కాపాడుతారు. నూతన నిబంధనలో పౌలు కూడా చెరసాలలో బంధించబడి అగ్రిప్ప రాజు దగ్గరికి వచ్చినప్పుడు కూడా తనని దర్శించిన దేవుని గురించి ఒక గొప్ప సాక్షిగా నిలబడటానికి ధైర్యంగా అగ్రిప్ప రాజా అని పిలుస్తూ
ఆ రాజుకి తను ఎందుకు అక్కడ నిలబడి ఉన్నాడు, ఎందుకు తనను పట్టుకున్నారు అనేది, నేను క్రీస్తుని నమ్మాను అని ఒక సాక్షిగా నిలబడ్డాడండి. ప్రాణము పోతుందనే భయము లేకుండా ఆయన నిలబడ్డాడు. మనము కూడా మనం ఎదుర్కొనే పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితి అయినా సరే, మనం ప్రాణం పోతున్నా కూడా క్రీస్తు కొరకు నేను నీతి నియమములను, దేవుడిచ్చిన ఆజ్ఞలను, కట్టడలను నేను తొలగిపోను అనే స్థిరత్వంతో మనం నిలబడితే తప్పనిసరిగా మన దేవుడు మనందు లక్ష్యముంచే దేవుడండి. ఆనాడు ఇశ్రాయేలీల పట్ల ఏదైతే వారు మూలుగు విని దేవుడు ఇశ్రాయేలీలను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. మన యందు కూడా ఈ దినమున లక్ష్యం ఉంచుతాను అని మీతోనూ నాతోనూ మాట్లాడుతున్నారండి. మనం నలుగుతున్న పరిస్థితుల్లో దేవుని వైపు చూద్దాము. దేవుడు మనకు తోడై ఉన్నారు కనుక ఆయన మన యందు లక్ష్యముంచిన దేవుడుగా, మన వైపు ఆయన కనికరము కలిగిన హస్తమును చాచి ఆయన మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నారు కనుక ప్రార్థన చేసి ముగించుకుందామండి. సర్వశక్తిమంతుడు అయిన దేవా తండ్రి, ఆనాడు ఇశ్రాయేలీలు నేను నలిగిపోతూ వారు తండ్రి బానిసలుగా నలగగొట్టబడుతున్న స్థితిలో నైనా తండ్రి నైనా వారు నీకు మొరపెట్టినప్పుడు, వారు మూలిగినప్పుడు నువ్వు వారు మూలుగు విని వారి మీద లక్ష్యం ఉంచావని ఇక్కడ వాక్యం రాయబడి ఉంది ప్రభా. ఈనాడు మేము కూడా ఉద్యోగాలందు నైనా మా పనులలో, మా వ్యాపారాల్లో మేమెంతో తండ్రి నేను నలిగిపోతున్న స్థితిలో మీ వైపు చూస్తున్నాం ప్రభా. మా మూలుగు విని ఈ దినమున మీరు మాతో మాట్లాడారని విశ్వాసముతో మీ కృతజ్ఞాస్తుతులు చెల్లించుకుంటున్నాం. షండ్రకి, మేషకి, అబేద్నెగోలు ఏ విధంగా అయితే విశ్వాసముతో నిలబడ్డారో ప్రభా, ఆ విధంగా మేమును మా పరిస్థితుల్లో నిలబడగలిగే ఆ కృప మాకు దయచేయమని, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని వారి వారి పరిస్థితుల నుంచి విడిపించి మీ ఆశీర్వాదములతో మీ చిత్తమును వారి జీవితంలో జరిగించమని, వారెందు మీ కృప కనికరములు ప్రవహింపచేసి ప్రతి పరిస్థితి నుంచి వారిని విడిపించి నేను ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, మీకు ప్రార్థనా సహాయం అందించగలము.